నమస్కారం. ఈ విశ్వంలో సైన్స్కి అందని ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటిలోనూ అతిపెద్ద రహస్యం కైలాస పర్వతం. ఎవరెస్టు శిఖరాన్ని వేల మంది ఎక్కారు. కానీ కైలాస పర్వతాన్ని ఇప్పటివరకు ఒక్కరు కూడా ఎందుకు ఎక్కలేకపోయారు? ప్రయత్నించిన వాళ్ళు ఏమయ్యారు? కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన ఒక సీక్రెట్ సైంటిస్ట్ టీం కైలాష్ పర్వతం మీద పరిశోధనలు చేయడానికి వెళ్ళింది. వాళ్ళ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టైం ట్రాకింగ్ పరికరాలు ఉన్నాయి. వాళ్ళ ఉద్దేశ్యం దైవ దర్శనం కాదు, అక్కడ కాలం సాధారణం కంటే వేగంగా నడుస్తుందన్న థియరీని టెస్ట్ చేయడం. పర్వతం యొక్క ఒక నిర్ణీతమైన ఎత్తుకు చేరుకోగానే అనూహ్యమైన మార్పులు జరిగాయి. అప్పటి వరకు సరిగ్గా పనిచేసిన వాళ్ళ డిజిటల్ గడియారాలు పిచ్చిగా తిరగడం మొదలుపెట్టాయి. ఆశ్చర్యకరంగా ఆ టీంలోని కొందరి వయసు ఉన్నట్టుండి పెరిగిపోవడం స్టార్ట్ అయింది. కేవలం గంటల వ్యవధిలో వాళ్ల చేతి గోళ్ళు, జుట్టు 2 వారాల పాటు పెరగాల్సినంత పొడవుగా పెరిగిపోయాయి. అక్కడ టైం ట్రావెల్ జరుగుతోందని వాళ్లకు అర్థమైంది. అప్పుడే వాళ్లకొక విషయం అర్థమైంది. ఇది కేవలం రాళ్లతో నిండిన పర్వతం కాదు, ఇది ఈ అనంత విశ్వానికి యాక్సిస్ ముండి, అంటే సెంటర్ పాయింట్. వాళ్ల కళ్ల ముందే మంచు కరిగిపోయి పర్వతం స్వర్ణమయంగా మారింది. ఆ కాంతిలో సాక్షాత్తు ఆ మహాదేవుడి శక్తి స్వరూపం ఒక కాంతిపుంజంలా వాళ్లకు దర్శనమిచ్చింది. సైన్స్ ఆగిపోయిన చోట దైవత్వం మొదలయింది. ఆ శక్తిని తట్టుకోలేక ప్రాణభయంతో ఆ సైంటిస్టులు వెనక్కి పరుగులు తీశారు. వాళ్లు పర్వతం మీద గడిపింది కేవలం కొన్ని గంటలే అని భావించారు. కానీ బేస్ క్యాంప్కు వచ్చి క్యాలెండర్ చూస్తే షాక్ అయ్యారు. కింద ప్రపంచంలో అప్పటికే 2 వారాలు గడిచిపోయాయి. అంటే వాళ్ళు కాలాన్ని దాటి ప్రయాణించారు. ఆ రోజు వాళ్ళ రికార్డర్స్లో ఏ వీడియో రికార్డ్ అవ్వలేదు. కానీ గాలిలో వినిపించిన ఆ ఓంకార నాదం మాత్రం ఇప్పటికీ ఆ పర్వతం చుట్టూ ప్రతిధ్వనిస్తూనే ఉందని స్థానికులు చెబుతారు. కైలాసం అది రాయి కాదు, ఒక రహస్యం.